హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఆగండి ఒక్క నిమిషం. మన కథలు మీకు నచ్చుతున్నాయా? నచ్చితే ఇంకెందుకు ఆలస్యం, ఒక్క లైక్ చేసి ముందుకెళ్ళొచ్చు కదా. ఈ రోజు కథ వర్షిణి పరిణయం. వర్షిణి ఆమె పేరు అందరికీ తెలిసినంత సులువైన, ఆమె మనసు మాత్రం ఎవ్వరూ చేరలేని లోకంలా తన జీవితాన్ని తాను ప్రేమిస్తూ ఉంటుంది. కానీ ప్రేమ అనే భావనతో మాత్రం ఎప్పుడో ఒకసారి దూరమైపోయింది. ప్రతి ఉదయం కిరణాలు ఆమె ముఖాన్ని తాకినా లోపల మాత్రం చీకటి ఎక్కువ. ఎవరైనా ఆమెని అర్థం చేసుకున్నా ఆమె మాత్రం ఎవరిని నమ్మలేకపోయింది. కానీ ఒకరోజు వచ్చాడు అతడు, అర్జున్. ఏమీ చెప్పలేదు, కానీ ఆమె హృదయాన్ని నెమ్మదిగా చదవడం మొదలు పెట్టేశాడు. వారిద్దరి మధ్య జరిగే సంభాషణ పరిచయమా లేక ప్రేమ పరిణయమా? ఈ కథ ఆ అడుగుల తడుపు గురించి, ప్రతి అమ్మాయి గుండెల్లో ఉన్న మాటల్ని తాకేలా ఉంటుంది. ఇదే వర్షిణి పరిణయం. ఇప్పుడు కథ ప్రారంభం. వర్షిణి చిన్ననాటి నుంచి చలాకీగా, హాస్యాస్పదంగా ఉండే అమ్మాయి. కాలేజీలో అందరికంటే ముందే వచ్చేది. కానీ క్లాస్కు కాదు, ప్రాంగణంలోనికి. తన ఫ్రెండ్స్తో కూర్చుని మిగతా వాళ్లపై ముచ్చట్లు పెట్టి ర్యాగింగ్ చేసేందుకు. వర్షిణికి కాలేజీలో ఒక బ్యాచే ఉంది. ఆమె ఫ్రెండ్స్ నందిని, హాస్యానికి బ్రాండ్ అంబాసిడర్ ఆమె. ఇంకొకరు భార్గవి, లవ్ స్టోరీలతో నిబ్బరంతో బతికే పూజారి. అందరూ కలిసి ఉన్నప్పుడు కాలేజీ మొత్తం ఒక ఫన్ సినిమాలా ఉండేది. ప్రతిరోజు ఒకసారి వాళ్ళ లెక్చరర్ క్లాస్లోకి వస్తున్నారని వర్షిణి ఒక అల్లరి పన్నింది. మేడం రాకండి, క్లాస్లోకి పాము వచ్చింది అని వర్షిణి అనేసరికి అక్కడున్న అమ్మాయిలందరూ కుర్చీల మీదకి ఎక్కేశారు. కానీ ఆ పాము నందిని వేసిన రబ్బరు పాము. ఆ రోజు క్లాస్కి మొత్తం మిస్ అయినా నవ్వులతో నిండిపోయింది ఆ రోజంతా. వర్షిణికి తన లైఫ్లో బాగా ఇష్టమైన విషయం మధ్యాహ్నం బస్ మిస్ చేసుకోవడం. అలా బస్ మిస్ చేసుకుంటే తన ఫ్రెండ్స్ ముగ్గురు కలిసి కాలేజ్ గేట్ దగ్గర ఉండి రోడ్డుపై వెళ్లే జనాలను చూసుకుంటూ ఇవాళ ఎవరికి లవ్ లెటర్ ఇద్దామా, ఎవరికి ఇస్తారో చూద్దాము అని జోక్ చేసుకుంటూ కూర్చుండిపోయేవాళ్ళు. వర్షిణి జీవితానికి కాలేజీ రోజుల్లో అంత డీప్ అర్థాలు లేకపోయినా ఆ సరదాలు మాత్రం ఆమె మనసులో శాశ్వతంగా నిలిచిపోయాయి. ఆ రోజుల్లో వర్షిణికి ప్రేమంటే సినిమాల్లో చూసేది, కానీ నిజ జీవితంలో ప్రేమ అనేది వస్తుందా అనే ప్రశ్న ఆమెకు మిగిలే ఉండేది. ఎందుకంటే ఆ నవ్వుల వెనుక కూడా ఒక చిన్న ఖాళీ ఉంది ఆమెకు. తనను తానుగా అర్థం చేసుకునేవాడు ఎక్కడ ఉంటాడో. ఇదే వర్షిణి కథకు మొదటి పేజీ. శిల్పి రోజుల మధ్య ఎదుగుతున్న ఓ తీయని మనసు. ఇదే వర్షిణి పరిణయం. ప్రేమ, పట్టుదల, అహంకారం, అభిప్రాయం అన్నీ కలిసి నెమ్మదిగా పరిణతి చెందే ఒక అందమైన అనుబంధం. ఒక ఆదివారం సాయంత్రం వర్షిణి, నందిని, భార్గవి ఇద్దరితో కలిసి షాపింగ్కి వెళ్ళింది. రోడ్డు దాటి వస్తుండగా ఎదురుగుండా ఒక యువకుడు తన ఫ్రెండ్స్తో నవ్వుతూ వస్తున్నాడు. అతని ముఖంలో ఏదో తెలియని ప్రత్యేకత ఉంది. నెమ్మదిగా నడవడం, ఇతరుల మాటల్లో నవ్వుతూ స్పందించడం, మిగతా వాళ్లతో కలిసిపోతూ ఉండడం, ఏదో గాంభీర్యత కూడా అతని మొహంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. వర్షిణి ఒక్కసారి అతని మొహం చూసి వెంటనే తిప్పేసుకుంది. కానీ ఆమె చూపు మళ్ళీ ఒక్కసారి వెనక్కి వెళ్ళింది. ఎవరితను అంత సీరియస్ గా అండ్ అంత క్లాసిక్ గా ఉన్నాడు? మనిషిలో గాంభీర్యం కూడా ఉంది, చాలా బాగున్నాడు అని నందిని అనేసరికి వర్షిణి మాత్రం నోరు మూసుకుంది. ఎందుకంటే తన మనసు ఓ మాయమైన ప్రశ్న వేస్తోంది ఆమెని. అసలు అతనెవరో ఎందుకు తెలియాలి అనిపిస్తుంది. అలా ఆ సంఘటన వర్షిణిలో ఏదో చిన్న అలజడి రేపింది. 2 రోజుల తర్వాత వర్షిణి వాళ్ళమ్మ, ఒక సంబంధం వచ్చింది వర్షిణి, చాలా మంచి ఫ్యామిలీ, ఫోటో చూడు అని ఫోటో వర్షిణి చేతిలో పెట్టింది. ఇంతలో వర్షిణి ఏ వేస్ట్ గాడో అయి ఉంటాడు అనుకుంటూ చిరునవ్వుతో ఫోటో తిప్పింది. అది చూసిన తర్వాత ఒక్క క్షణం నిశ్శబ్దం. గుండె కొట్టుకునే వేగం కాస్త పెరిగింది ఆమెకి. అదే రోజు అదే ముఖం. షాపింగ్కి వెళ్ళి చూసిన యువకుడే అర్జున్. తల్లి మెల్లగా అడిగింది వర్షిణిని, ఏంటి వర్షిణి, ఫోటో చూసి అలా స్టన్ అయిపోయావు? అబ్బాయి బాగున్నాడా?
అని వాళ్ళ అమ్మ అడిగేసరికి వర్షిని మాత్రం ఆ ప్రశ్నకు బదులివ్వకుండా ఫోటో తల్లి చేతికిచ్చేసి వెళ్ళిపోయింది. ఆ రోజు రాత్రి వర్షిని తన డైరీలో ఇలా రాసింది. జీవితం ఎప్పుడైనా ఇంత సినిమాటిక్ గా జరుగుతుందా అనుకున్నా, కానీ ఇవాళ జరిగింది. అతని మొహం, ఆ నవ్వు, ఆ నడక ఇప్పుడు తన జీవితంలో ఫోటోగా మారిపోయాయి. తర్వాత ఆలోచన వచ్చింది. ఇంతవరకు ఈ ఫోటో చూస్తున్నా అతను నా ఫోటో చూశాడా, అమ్మను అడుగుతా అని అమ్మ అమ్మ అని కేకలు వేసింది. అప్పటికే రాత్రి అయిపోయింది. ఇంత రాత్రి కేకలేంటో అని అమ్మ కంగారుగా వచ్చింది. వాడి ఫోటో నా చేతిలో పెట్టినట్టే నా ఫోటో వాడికి పంపించేశారా ఏంటి అని వర్షిని చాలా కోపంగా అడిగింది అమ్మని. ఎందుకే ఇంత కోపం? నీ సంగతి మాకు తెలీదా ఏంటి? నీ సంగతి తెలిసే అబ్బాయి నీకు నచ్చితేనే నీ ఫోటో పంపిస్తామని వాళ్ళకి చెప్పాము అని వాళ్ళ అమ్మ చెప్పేసరికి వర్షిని గుండెల్లో అమ్మయ్య అనుకుంటూ, మరి వాళ్ళకి ఏం చెప్తారేంటి అని వాళ్ళ అమ్మని అడిగింది వర్షిని. నువ్వే చెప్పు తల్లి, నీ మాట కాదని మేము బ్రతకగలమా అని వాళ్ళ అమ్మ చెప్పేసరికి వర్షిని, నచ్చలేదని చెప్పండి, ఆ ఉడతలు పట్టే మొహము వాడికి పిట్టల దొరలాగా ఉన్నాడు అని విసుగ్గా చెప్పేసి నిద్రలోకి జారుకుంది. అదేంటో తెలియదు గాని ఆ రోజు నుంచి వర్షినికి ఓ కొత్త ఎదురుచూపు మొదలయ్యింది. ఈ ఎదురుచూపే వర్షిని పరిణయానికి అసలైన ఆరంభం. ప్రేమ కాదు, కానీ ఆకర్షణతో మొదలైన ఓ కొత్త పరిచయం. ఫ్రెండ్స్, మీ కథలో కూడా ఇలాంటి తిక్కల అమ్మాయిలు, పిట్టల దొర అబ్బాయిలు ఉన్నారా? ఇంకెందుకు ఆలస్యం, కామెంట్స్ లో మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.